హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హలో ఎన్బిపి, చలో యాదిరిగుట్ట. సో ఈ వీడియోలో మొత్తం రియల్ ఎస్టేట్లో ఉన్న నెగిటివ్లు అండ్ పాజిటివ్లు అన్నీ మీకు చెప్తాను. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈరోజు నువ్వు కస్టమర్ వైపుగా చూద్దాము అండ్ ఒక బిజినెస్ పార్ట్నర్ వైపుగా చూద్దాము. అసలు రియల్ ఎస్టేట్లో ఏం కష్టాలు ఉంటాయి అండ్ ఒక బిజినెస్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకవైపే చూస్తున్నారు రియల్ ఎస్టేట్, రెండు వైపులుగా చూడండి, ఓకేనా? చాలామంది నాలాగే వీడియోలు చూస్తూ రియల్ ఎస్టేట్లో రావడం జరుగుతుంది. లేకపోతే ఎవరైనా చెప్తారు పలానా దగ్గర రియల్ ఎస్టేట్ బాగుంది, పలానా కంపెనీ బాగుందని రెఫర్ చేయడం వల్ల కూడా రియల్ ఎస్టేట్ వచ్చి జాయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో వచ్చిన తర్వాత వాళ్ళ విధానం బట్టి రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళలో ఇంక్యుబేట్ చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు వచ్చాము రేపే మాకు రిజల్ట్ రావాలంటారు. కొంతమంది కొద్ది లేట్ అయినా సరే నిలబడదాం అనే విధంగా కొంతమంది ఉంటారు. ఇందులో 2 టైప్స్ ఉంటారు. సో ఫస్ట్ టైప్ అనేవాడు ఈరోజు వచ్చి రేపు నాకు రిజల్ట్ రావాలనేవాడు వెంటనే ఎగ్జిట్ అయిపోతున్నాడు. లేదు నాకు కొద్ది లేట్ అయినా పర్లేదు అనేవాడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతున్నాడు. సో నిలబడేవాడు కష్టాలు ఎప్పటి నుంచి మాట్లాడదాం. సో ఫస్ట్ ఏమంటారంటే వాళ్ళు లేరు, నువ్వు నేర్చుకో పొరాటు గురించి. అది కొంతమంది లీడర్సే, నేర్చుకొని నీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పు అంటారు. సో అతను బయలుదేరుతారు పొరటు పట్టుకొని అసలు ఏం మాట్లాడి ఎలా మాట్లాడి నేర్చుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నావా, లేదంటే నువ్వు కూడా ఇందులో జాయిన్ అయిపోయావా అంటే నెగిటివ్ అనేది రియల్ ఎస్టేట్లో అనేది బాగా ఉంది రియల్ ఎస్టేట్ చేసేవాడికి. సో బయటకు వచ్చేవాడు కొద్దిగా నెగిటివ్గా చూస్తున్నాడు వాడు దుక్కు. ఎందుకు? వాడేం తప్పు చేయట్లేదు కదా. ప్రపంచం అంటే మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం సోషల్లో. సో భూగోళం మొత్తంలో 100% నీరులో 70% వాటర్ ఉంటుంది, 30% ఆఫ్ ల్యాండ్ ఉంటుంది అని ఉంటాం. అంటే 30% ల్యాండ్లో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలిసినా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది 10 years 20 years నుంచి ఉన్నారు. బట్ అప్పుడు రేట్లు చూస్తే చాలా తక్కువనే, 100-200 times ఇప్పుడు పెరిగాయి. సో అప్పుడు చేస్తుంటే ఈరోజు కోటీసులు మీరే అవుతారు కదా. సో మళ్ళీ ఛాన్స్ మీకు దేవుడు ఇచ్చాడు మా నుంచి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు రిటర్న్స్ వస్తాయి. ఆ విషయం చెప్పినా సరే కొంతమంది ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. సో ఇలా రోడ్ల మీద తిరిగి అయినా సరే, సోషల్ మీడియాలో నుంచి అయినా సరే, రిలేటివ్స్ నుంచి అయినా ఒక కస్టమర్ను ఒక 2-3 ఫైండ్ చేసి చెప్తే వాళ్ళు వస్తామంటారు. వచ్చిన తర్వాత సాటర్డే వచ్చేసరికి ఏమవుతుందేమో తెలియదు కానీ వాళ్ళు ఫోన్లు ఎత్తారు సండే వచ్చేసరికి. సో ఏమవుతుందంటే ఈ వారం వల్ల కష్టపడింది ఆ వస్తారు అనుకునేసరికి కస్టమర్లు రారు. సో నెగిటివ్ అంటే మళ్ళీ నెగిటివ్ అయిపోద్ది. మనం చేయగలమా లేదా, మన వల్ల అవుతుందా లేదా. సో ఈ స్టేజ్కి దిగిపోతుంటాం. ఇలా రోజులు గడుస్తుంటాయి, కస్టమర్లు వస్తామంటారు రారు. సో కరెక్టమైన మనం గైడెన్స్ తీసుకోకపోతే సో ఇలాంటి టైం ఇప్పుడు ఏం చేయాలని కూడా మనం తెలియపోవాల్సి వస్తుంది. సో మనం నేర్చుకున్నప్పుడు 100% ఎలా ఉంటుంది, ఇయర్లీ ప్లానింగ్ ఎలాగా, మంత్లీ ప్లానింగ్ ఎలాగా, డైలీ ప్లానింగ్ ఎలాగా, వీక్లీ ప్లానింగ్ ఎలాగా, ఈ ప్లానింగ్ అన్నీ చేసుకుంటే మనం రియల్ ఎస్టేట్లో నిలబడగలం. సో మిగతాది మీకు పార్ట్ 2లో చెప్తాను. సో ఈ వెంచర్ గురించి చూసుకుంటే డిటీసీపీ అప్రూవల్ వెంచరు, లొకేషన్ యాదిరిగుట్ట. సో వరంగల్ హైవే నుంచి జస్ట్ 300 meters ఉంది. మొత్తం వెంచర్ చూసుకుంటే 45 acres ఉంది. అండ్ డిటీసీపీ అప్రూవల్ రేరా. అండ్ మనం ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు వేస్తాం చుట్టూ కూడా. సో వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక్కసారి చెట్లు మొదటిని చూడండి ఎంత వస్తుంది అంటే మొత్తం వెంచర్ అంతా కూడా మనం లెవెల్ చేసే మనం పెడతాం. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. అండ్ దీంతోపాటు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలన్నా, నాలెడ్జ్ కావాలన్నా సరే నా నెంబర్కి కాల్ చేయండి. నా 100% నాలెడ్జ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.